హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వావ్, చూస్తున్నారు కదా వీడియో, ఏమనేది అర్థమవుతుందా? ఎస్, బ్రౌనీ చాక్లెట్ కేక్ అండి. చాక్లెట్ కేక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అసలు ఎవ్వరూ ఉండరు. మనం కేక్ తినాలంటే బర్త్డేసే రావాలా, లేదంటే ఏదైనా అకేషనే రావాలా? అంతవరకు మనం ఎందుకు వెయిట్ చేస్తాం? సో జస్ట్ బిస్కెట్స్తో, మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ మనకు ఏవైనా క్రీమ్ బిస్కెట్స్ లేదా మీరు డార్క్ ఫ్యాంటసీ తీసుకున్నారా అయితే పక్కగా బ్రౌనీ కేకే అండి అది. సో ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 నుంచి 15 వరకు డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ బిస్కెట్స్ తీసుకుంటున్నాను. వీటన్నింటినీ చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇలా సన్నగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఈ బిస్కెట్ పౌడర్ని మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత బాగా విడివిడిగా చేసుకోవాలండి, లేదంటే ముద్ద ముద్ద అయిపోతుంది. సో మనకి ఉంటలు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా ముందుగానే మీరు విడివిడిగా చేసుకొని అందులో ఒక 1/2 కప్ పాలు అండి, మామూలుగా వేడి చేసిన పాలనే వేసుకోవచ్చు. దీన్ని కలుపుతూ మీరు ఎంత కావాలో క్వాంటిటీ పాలు అంత వేసుకోండి, ఎందుకంటే ఇది మనం కలిపే కొద్దీ లాగుతుంది అనమాట పాలని. సో మీరు నేను చూపిస్తున్న బ్యాటర్ కన్సిస్టెన్సీ ప్రకారం మీరు కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ వేసుకోండి. మరి నీళ్ళగా అయిపోయిందంటే కేక్ రాదు. గట్టిగా అయితే మనం మరీ పాలు వేసుకోవచ్చు, కానీ నీళ్ళగా అయిందంటే ఏం చేయలేము. సో అందుకనే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిల్క్ని మీరు బాగా బ్లెండ్ చేసుకోవాలి. అందులో ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండి, వంట సోడా వేసుకున్నా పర్లేదు. బేకింగ్ సోడా వేసుకుంటే మీకు కొంచెం బాగా పఫీగా వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఎటువంటి క్రీమ్స్ కానీ ఎటువంటి మిషన్స్ కానీ ఏమి యూజ్ చేయట్లేదండి. సో సింపుల్గా ఇంట్లో మనం ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోవచ్చు, లేదా కుక్కర్ ఉంటే కుక్కర్లో చేసుకోవచ్చు. అంత ఈజీగా చేసుకోబోతున్న కేక్ కాబట్టి మనం అట్లీస్ట్ కొంచెం చేత్తో స్పాచులా సాయంతో కానీ స్పూన్ సాయంతో కానీ బాగా బ్లెండ్ చేసుకోవాలండి. మనం ఎంత బ్లెండ్ చేస్తామో అంత స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మొత్తం బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, మీకు ఏ సైజులో మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg కేక్ మౌల్డ్లో ఇది మొత్తం వేసుకుంటున్నాను. ముందుగా ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని మొత్తం గ్రీస్ చేసుకోండి బౌల్కి మొత్తం. తర్వాత కొంచెం మైదా పిండితో ఇలా మొత్తం డస్టింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం డస్టింగ్ చేసుకున్న తర్వాత బౌల్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే దాన్ని తీసేసేయండి. సో ఇందాక కలిపి పెట్టుకున్న మన కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాటర్ మొత్తం ఇందులో స్ప్రెడ్ చేసుకొని బబుల్స్ రాకుండా కొంచెం అలా పైకి కిందకి ఇలా కొట్టాలి. అప్పుడు మనకు ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా అవి పగిలిపోతాయి అన్నమాట. సో అందుకని మీరు సైడ్స్ మొత్తం ఏమైనా అంటుకున్నా దాన్ని క్లీన్ చేసేసుకొని బౌల్లోకి మొత్తం షిఫ్ట్ చేసేసుకోండి. ఓ సో స్వీట్, ఇక్కడ చెప్పకుండానే దిల్ షేప్లో వచ్చేసింది మధ్యలో. అంత ఇష్టంగా తింటాం అనమాట మనం కేక్ అంటే. సో విత్ లవ్ కేక్ చేసేస్తున్నా. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ ఓవెన్ని ఒక 5 minutes అనేది ప్రీ హీట్లో పెట్టుకున్నానండి. సో ఇది ప్రీ హీట్లో పెట్టుకున్న తర్వాత మనం ఇందాక మౌల్డ్లో కేక్ వేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్లోకి మీ దగ్గర
చాక్లెట్స్ ఉంటుంది కదా, డార్క్ చాక్లెట్ కానీ లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్ కానీ ఏదైనా పర్లేదు. సో మధ్యలో బ్యాటర్ పెట్టుకుంటామే, దాని మధ్యలో అనేది ఒక 2 పీసెస్ని యాడ్ చేసుకోండి చాక్లెట్. సో ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా మీరు ఆ బౌల్లోకి చాక్లెట్ని మధ్యలో పెట్టుకున్నారు అంటే తర్వాత ఆఫ్టర్ కేక్ అయిన తర్వాత అది మనం కట్ చేసినప్పుడు చాలా మెల్ట్ అయిపోయిన చాక్లెట్ అనేది వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నిజంగా మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా చేసి పెట్టారంటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టపడతారు. సో అందుకని ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లల్ని హ్యాపీ చేసేయండి. ఇది 5 మినిట్స్ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనం మరి ఓవెన్ ఓపెన్ చేసిన తర్వాత కేక్ని మౌల్డ్ని అందులో పెట్టేసుకొని 160 to 180 degrees ఉండాలండి మన కేక్ కుక్ అవ్వాలంటే. సో అంత డిగ్రీస్లో పెట్టుకొని 20 to 25 మినిట్స్ కేక్ని మీరు కుక్ చేసుకుంటే కనుక, బేక్ చేసుకుంటే కనుక మనకు ఎంతో టేస్టీగా, బయట హైజీనిక్ లేకుండా కేక్ తినడం కన్నా ఇంట్లో మనం 1 స్పూన్ 2 స్పూన్లు తిన్నా పర్లేదు, హైజీనిక్గా హెల్తీగా మనం ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టేసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, వాళ్ళకి బయట ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. సో అదొక హ్యాపీ కదా వాళ్ళకి బయట ఫుడ్ తినడం. సో దాన్నే మనం ఇంట్లో చేసి పెడితే కనుక ఇంకా హ్యాపీగా ఉంటారు. సో దానికి కాను పైన కొంచెం గార్నిష్కి మనం డార్క్ చాక్లెట్ కానీ డైరీ మిల్క్ చాక్లెట్ని కానీ మెల్ట్ చేసుకోండి. ముందుగా మెల్ట్ చేసుకున్న దాన్ని మనం తర్వాత కేక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానో చూపిస్తా. జస్ట్ వెయిట్ చేయండి లాస్ట్ వరకు. హే అలారం అయితే వచ్చేసింది. ఇట్స్ టైమ్ టు ఓపెన్. కేక్ ఎలా వచ్చిందో చూసేద్దామా. వావ్, ఎంత సూపర్ పఫీగా వచ్చిందో. సూపర్గా ఉంది కదా. సో మనం సైడ్స్ ఎడ్జెస్ని మొత్తం క్లియర్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మనం ఇందాక చాక్లెట్ని మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఆ చాక్లెట్ని మొత్తం దీనిపైన వేసేసుకుని గార్నిష్ చేసేసుకుందాం. వావ్, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతా ఉంది కదా. సో నేను వచ్చేసి ఇక్కడ చాక్లెట్ నట్స్ది తీసుకున్నా కాబట్టి ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఎక్కువైపోయింది అనమాట. అల్టిమేట్గా ఉందండి టేస్ట్ అయితే. సూపర్గా చెప్తున్నా, మీరు ఇంట్లో అయితే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సింపుల్గా మనం ఇలా బయట బిస్కెట్స్ తీసుకొచ్చి ఒక 5 మినిట్స్లోనే ఈవెన్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రిప్షన్తో. థ్యాంక్